ఓం శాంతి. సాకారమురళి సారాంశము మే 20, 2022। मीठे बच्चे अपने इस जीवन को कौड़ी से हीरे जैसा बनाना है तो समय को सफल करो, अवगुणों को निकालो। खाने पीने सोने में समय बर्बाद मत करो। మధురమైన పిల్లలారా, మీ యొక్క చిల్లిగవ్వతో సమానమైన ఈ జీవితాన్ని వజ్రతుల్యంగా చేసుకునే కొరకు సమయాన్ని సఫలం చేయండి. మీలో ఉన్న అవగుణాలను తొలగించండి. తినటము, తాగటము, నిద్రపోవటముతో సమయాన్ని వృధా చేయకండి. प्रश्न, मनुष्यों ने किस एक शब्द से सबको भगवान का रूप समझ लिया है? प्रश्न, మానవులు ఏ ఒక్క శబ్దం ద్వారా అందరూ భగవంతుని యొక్క రూపాలు అని భావించారు? उत्तर, बाबा कहता इस समय मैं बीज रूपी हूँ। జవాబు, బాబా అంటున్నాడు, ఈ సమయంలో నేను బీజరూపిణి. ऐसे नहीं, यहाँ जब मुरली चलता तो పరంధాం ఖాళీ हो जाता है। ఈ స్థూల లోకంలో జ్ఞానమురళి చెప్తున్నప్పుడు పరంధాము ఖాళీ అవ్వదు. मुझे तो इस समय बहुत काम करने पड़ते हैं। నేను ఈ సమయంలో చాలా పనులు చేయాలి. बहुत सर्विस चलती है, చాలా సేవ నడుస్తుంది. भक्तों को साक्षात्कार कराना पड़ता है। నన్ను గుర్తించిన పిల్లలకు, భక్తులకు సాక్షాత్కారం చేయవలసి ఉంటుంది. इस समय मैं बीज रूपी हूँ। ఇప్పుడు నేను బీజరూపిణి. इसी एक शब्द से मनुष्यों ने कहा है यह सब भगवान के रूप है। ఈ ఒక్క శబ్దం ఆధారంగా మానవులు ఇవన్నీ కూడా భగవంతుని రూపాలే అని అన్నారు. प्रश्न, बाप की किस सीमत को पालन करने वाले बच्चे सपूत हैं? ప్రశ్న, బాబా యొక్క ఏ శ్రీమతాన్ని పాటించేవారు మంచి పిల్లలు? उत्तर, बाबा कहते बच्चे कभी भी डिसर्विस ना करो, टाइम बहुत वैल्यूबल है, इसे सोने में ना गवाओ। జవాబు, బాబా అంటున్నాడు, పిల్లలారా, బాబా సేవను పాడు చేయకండి. సమయము చాలా విలువైంది. నిద్రపోతూ సమయాన్ని వృధా చేయకండి. కమ్ సే కమ్ 8 గంట మేరే ఖాతిర్ దో, కనీసము రోజుకి 8 గంటలు నా కొరకు సమయాన్ని కేటాయించండి. यह श्रीमत पालन करने वाले सपूत है। ఈ శ్రీమతాన్ని పాటించే వాళ్ళే మంచి పిల్లలు. ఈరోజు పాట సమత పెంచే నీ ప్రేమే. రచన బికే మోహన్, రాజమహేంద్రవరము. సంగీతము ఎస్ బ్రహ్మానందం, హైదరాబాద్. గాయని డి సురేఖామూర్తి, హైదరాబాద్.
సమత పెంచి నీ ప్రేమే కావాలి నాకు, మమత నీవు నాపై చూపాలి బాబా. సమత పెంచి నీ ప్రేమే కావాలి నాకు, మమత నీవు నాపై చూపాలి బాబా. బాబా ఓ బాబా, బాబా ఓ శివ బాబా. సుందర రూపం నిలిచేను మదిలో, సుందర రూపం నిలిచేను మదిలో, నీవు లేని జీవితం వృథాయేను నాకు. నీవు లేని జీవితం వృథాయేను నాకు, నీవే నాకు కావాలి జీవితాంతము, నీవే నాకు కావాలి జీవితాంతము, జీవితాంతము. సమత పెంచి నీ ప్రేమే కావాలి నాకు, మమత నీవు నాపై చూపాలి బాబా. బాబా ఓ బాబా, బాబా ఓ శివ బాబా. సాకారిలో కన్ను ఉన్నాను నేను, సాకారిలో కన్ను ఉన్నాను నేను, మాయకు లోనై మరువను నిన్ను. మాయకు లోనై మరువను నిన్ను, ఈ దుర్గుణాలు ఇక తొలగేను, ఈ దుర్గుణాలు ఇక తొలగేను, ఇక తొలగేను. సమత పెంచి నీ ప్రేమే కావాలి నాకు, మమత నీవు నాపై చూపాలి బాబా. సమత పెంచి నీ ప్రేమే కావాలి నాకు, మమత నీవు నాపై చూపాలి బాబా. బాబా ఓ బాబా, బాబా ఓ శివ బాబా. धारणा के लिए मुख्य सार. धारणा కొరకు ముఖ్యమైన సారాంశము. पहला, भारत को पावन बनाने की सेवा में अपना तन मन धन सफल करना है. ఒకటి, భారతదేశాన్ని పావనంగా చేసే సేవలో మీ తనువు మనసు ధనాన్ని సఫలం చేయాలి. पैसे को हीरा समझ स्वर्ग बनाने की सेवा में लगाना है, व्यर्थ नहीं गंवाना है. డబ్బును వజ్రంగా భావించి స్వర్గంగా తయారు చేసే సేవలో ఉపయోగించాలి, వ్యర్థం చేయకూడదు. दूसरा, भविष्य 21 जन्मों के प्रारब्ध बनाने के लिए दिन रात कमाई जमा करनी है, समय बर्बाद नहीं करना है. 2,
భవిష్య 21 జన్మల ప్రారంధాన్ని తయారు చేసుకునే కొరకు పుణ్యాన్ని జమ చేసుకోవాలి. సమయాన్ని వృధా చేయకూడదు. शरीर को भूलने का पुरुषार्थ करना है. శరీరాన్ని మర్చిపోయే పురుషార్థం చేయాలి. वरदान अकाल तख्त सो दिल तख्त नशीन बन स्वराज्य के नशे में रहने वाले प्रकृति जीत మాయాజీత్ భవ. వరదానము భృగుటి అనే సింహాసనము మరియు బాబా యొక్క హృదయ సింహాసనాన్ని అధిష్ఠించిన వారుగా అయ్యి స్వరాజ్యం యొక్క నశాల ఉంటూ ప్రకృతిని జయించి మాయను జయించేవారిగా కండి. అకాల్ తఖ్త్ నశీన్ ఆత్మ సదా రుహానీ నశే మే రహతీ హై. భృగుటి అనే సింహాసనాన్ని అధిష్ఠించిన ఆత్మ ఎల్లప్పుడూ ఆత్మిక నశాలో ఉంటుంది. జైసే రాజా बिना नशे के राज्य नहीं चला सकता, ऐसे आत्मा यदि स्वराज्य के नशे में नहीं तो कर्मेंद्र रूपी प्रजा पर राज्य नहीं कर सकती. ఏ విధంగా రాజు నేను రాజును అనే నశాలో లేకపోతే రాజ్యాన్ని పరిపాలించలేడు, ఇదే రకంగా ఆత్మ నేను స్వరాజ్యానికి అధికారిని అనే నశాలో లేకపోతే అనగా కర్మేంద్రియాలు అనే ప్రజలపైన రాజ్య పరిపాలన చేయలేదు. కాబట్టి భృగుటి అనే సింహాసనము మరియు బాబా యొక్క హృదయ సింహాసనాన్ని అధిష్ఠించి ఉండండి. और इसी रूहानी नशे में रहो तो कोई भी विघ्न व समस्या आपके सामने आ नहीं सकती. ఇటువంటి ఆత్మిక నశాల్లో ఉంటే ఎటువంటి విఘ్నం కానీ సమస్య కానీ మీ ముందుకు రాలేదు. ప్రకృతి మరియు మాయ కూడా యుద్ధం చేయలేదు. तो तख्त नशीन बनना अर्थात सहज प्रकृति जीत और మాయాజీత్ బన్న. సింహాసనాన్ని అధిష్ఠించడము అనగా సహజంగా ప్రకృతిని మరియు మాయను జయించడము. स्लोगन संकल्पों की सिद्धि प्राप्त करनी है तो आत्मशक्ति की उड़ान भरते रहो. స్లోగను సంకల్ప సిద్ధిని పొందాలి అంటే ఆత్మశక్తితో ఎగిరిపోతూ ఉండండి. अच्छा मीठे मीठे सिक्की लद्दे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. ఆత్మీయ తండ్రికి ఆత్మీయ పిల్లల యొక్క మధుర స్మృతులు మరియు నమస్తే. ఓం శాంతి.